ట్రేడ్ వార్. తుపాకీ పేలదు, రక్తం చిందదు, కానీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయగలిగే యుద్ధం. ఇప్పుడు ప్రస్తుతం అమెరికా, చైనా మధ్య జరుగుతుంది ఇదే. అసలు ఈ ట్రేడ్ వార్ అంటే ఏంటి? జస్ట్ ఇమాజిన్, ఇద్దరు షాప్ కీపర్స్ ఉన్నారనుకుందాం. ఒకరు చైనా, మరొకరు యుఎస్ఏ. వీరిద్దరూ ఒకరి దగ్గర నుంచి మరొకరు వస్తువులు కొనుక్కుంటారు మరియు అమ్ముతారు. ఇక్కడి దాకా బాగానే ఉన్నది, కానీ ఇప్పుడే అసలు సమస్య అనేది మొదలైంది. యుఎస్ అంటోంది, చైనా నుంచి మేము ప్రొడక్ట్స్ కొనాలి అంటే మీ ప్రొడక్ట్స్ పైన మేము ఎక్కువ ట్యాక్స్ అనేది విధిస్తాము అనేసి. దీన్నే టెరిఫ్స్ అని అంటారు. చైనా అంటుంది, మీరు మా వస్తువుల మీద ట్యాక్స్ అనేది విధిస్తే మేము మీ వస్తువుల మీద ట్యాక్స్ అనేది విధిస్తాము అని. ఈ విధంగా ఒక దేశం మరొక దేశం పైన విధించే టెరిఫ్స్నే ట్రేడ్ వార్ అనే అంటున్నాం. ఫిబ్రవరి 2025 యుఎస్ గవర్నమెంట్ చైనా ప్రొడక్ట్స్ మీద 10% పెంచితే చైనా యుఎస్ ప్రొడక్ట్స్ మీద 15% పెంచింది. ఇది తట్టుకోలేక యుఎస్ చైనా ప్రొడక్ట్స్ మీద 54% పెంచితే చైనా యుఎస్ ప్రొడక్ట్స్ మీద 84% పెంచింది. ఇలా కాదనేసి యుఎస్ చైనా ప్రొడక్ట్స్ మీద ఏకంగా 145% పెంచితే తగ్గేదేలే అంటూ చైనా యుఎస్ ప్రొడక్ట్స్ మీద 125% పెంచింది. జస్ట్ ఇమాజిన్, ఒక 100 రూపాయల వస్తువు చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఇప్పుడు యుఎస్ఏలో కొనాలంటే 145% ఎక్కువ డబ్బులు పెట్టి కొనాలి. అదేవిధంగా యుఎస్ఏలో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ఒక వస్తువు చైనాలో కొనాలన్నా కానీ 125% ఎక్కువ డబ్బులు పెట్టి కొనాలి. ఈ ట్రేడ్ వార్ వల్ల పైన ఉన్నటువంటి వాళ్ళు ఎంతవరకు లాభపడుతున్నారో కానీ చిన్న చిన్న వ్యాపారులు, మనలాంటి కామన్ పీపుల్ అయితే మాత్రం దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫాలో డిస్కవర్ చైనా లైఫ్ ఫర్ మోర్ అప్డేట్స్.